లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్టు, ఎటు వెళ్ళాలో దారి తెలియక, ఏ సందర్భంలో ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్టో కూడా మనకి చాలాసార్లు అర్థం కాదు. ఒక వివాహ విషయం అవ్వచ్చు, సంతాన విషయం అవ్వచ్చు, ఉద్యోగ విషయంలో ఎప్పుడు మారాలి, ఏ ఉద్యోగంలో మనం రాణించగలుగుతాం, ఇలాంటి అనేక సమస్యలు సందర్భాలు మన నిత్య జీవితంలో మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అనేది మనకు సరిగ్గా తెలియదు. అలాంటప్పుడే మనకి ఆస్ట్రాలజీ మనిషి జీవితంలో ఎంత అవసరం అనేది కూడా ఆ యొక్క ఇంపార్టెన్స్ మనకు అప్పుడే తెలుస్తుంది. సో అటువంటి సందర్భంలో మనం తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పుతుంది చాలాసార్లు. మనిషి జీవితంలో ఆస్ట్రాలజీ అనే పార్ట్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ జ్యోతిష్య పండితులు అలాగే వాస్తు నిపుణులు అయిన శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనిషి జీవితంలో ఆస్ట్రాలజీ అనేది చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. కీలకమైన మలుపులన్నీ కూడా మనం ఆస్ట్రాలజీని బేస్ చేసుకునే, అంటే జీవితంలో ఒక పెళ్లికి సంబంధించిన ముహూర్తం అయినా కూడా, లేకపోతే ఒక మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా ఒక జాబ్ చూసుకోవడానికి వెళ్ళినా, సంతాన విషయంలో అవ్వచ్చు, ఏ విషయానికైనా కూడా మనం ముందుగా పరిశీలించుకునేది చూసుకునేది జాతకం చూసుకొని వెళ్తూ ఉంటాం. ఓ వ్యాపారం ప్రారంభించిన మనం ఏ రంగంలో కలిసి వస్తుంది అనేది చూసుకుంటూ ఉంటాం చాలా సార్లు. అలానే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మనం ఎటువైపు వెళ్ళాలి అనేది నిర్ణయించడం ఏ విధంగా మనం చూసుకోవాలి, ఎంతవరకు దాన్ని తీసుకోవాలంటారు, అసలు ఏ విధంగా మనం దాన్ని చూడాలి అంటారు? 100% జాతకం అనేటువంటిది ఒక ఎక్స్రే రిపోర్ట్ లాంటిదండి. అంటే మనం స్కానింగ్ రిపోర్ట్ లాంటిది, బ్లూ ప్రింట్ లాంటిది. యాక్చువల్ చెప్పాలంటే అది కరెక్ట్గా దాన్ని అధ్యయనం చేసుకుంటే, ఎంత మనం అధ్యయనం చేస్తూ ఉంటే అంత అమ్మవారు మనకి ఆ యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది. ఇక్కడ ఏంటంటే చెప్తుంది మనమైనప్పటికీ చెప్పిస్తుంది అమ్మవారు చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు జాతకం ఇచ్చారు, అయితే ఇక్కడ ఈ జాతకంలో అసలు యాక్చువల్గా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు అసలు బెనిఫిట్స్ ఏంటని చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన జాతకం మీరు ఏదైతే ఉందో మీది, అయితే మీ జాతకం ఏదైతే ఉందో ఇక్కడ మనకి 12 భావాలను ఉంటాయండి జన్మజాతకంలో. అంటే లగ్నం నుంచి మీనలగ్నం అయింది మీది, ఇక్కడ నుంచి 12 హౌజెస్. ఇందులో కొన్ని విషయాలు నేను మీకు పర్సనల్గా చెప్తాను, ఎందుకంటే ఇది కొన్ని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకంటే మీరు లేడీస్ కాబట్టి మీరు దీన్ని తప్పుగా అనుకోకండి, ఎందుకంటే అన్ని విషయాలు పెట్టకూడదు. బట్ పబ్లిక్ అవసరం అయ్యేవి మాత్రం మేము మీకు ఖచ్చితంగా ఓపెన్గా ఇచ్చేద్దాం. రైట్. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫస్ట్ మీరు మీనలగ్నం అయింది. ఇక్కడ ఏంటంటే జాతకంలో ఎప్పుడు కూడా వాళ్ళ లక్షణాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ మీరే కాకుండా మీ జీవితంలో ఎవరెవరైతే ఉన్నారో, మీ నానమ్మ, అమ్మమ్మ, మీ తండ్రి, మీ తల్లిగారు, మీ బ్రదర్, సిబ్లింగ్స్, అందరి విషయాలు వస్తాయండి ఒక జాతకంలో. ఇదే ఆస్ట్రాలజీ యొక్క గమ్మత్తు. ఎందుకంటే మిమ్మల్ని చూసి చెప్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ సరే మిమ్మల్ని చూసి ఒక అంచనా వేస్తున్నాను అనుకోవచ్చు, కానీ మీకంటే మిమ్మల్ని చూడని వాళ్ళ గురించి కూడా నేను చెప్పొచ్చు ఇక్కడ. అంటే ఆస్ట్రాలజీ యొక్క గొప్పతనం, నా గొప్పతనం ఏం లేదు, ఆస్ట్రాలజీ సంబంధించిన మహర్షులు మనకి ఇచ్చిన గొప్పతనం. ఇక్కడ మీది మీనలగ్నం అయింది. మీనలగ్నమై మీకు ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఈజ్ వీనస్ మహాదశ. చెప్పాలంటే నక్షత్రం మీది పుష్యమీ నక్షత్రం, కర్కాటక రాశి. ఓకే, ఈ పుష్యమీ నక్షత్ర కర్కాటక రాశి వారికి సర్వసాధారణంగా మీరు కనుక చూస్తే లగ్నం నుంచి 3వ స్థానం అంటే ప్రయత్న స్థానంలో కేతు ఉన్నందుకు మీరు గమనించండి. మీ లైఫ్లో బాగా గుర్తించుకొని చెప్పండి, నేను చెప్పేవి ఏమైనా లేదు ఇవి జరగలేదంటే జరగలేదని కూడా చెప్పేసేయండి, నో ప్రాబ్లం. మీ లైఫ్లో ఎప్పుడైతే మీకు 2014 ఎండింగ్ 15 ఆ టైంలో కేతు మహాదశ స్టార్ట్ అయింది, మీరు 14కి ముందు వరకు ఉండే లైఫ్ స్టైల్కి 14 నుంచి ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి మొత్తం బ్లాక్డ్ అయినట్టుగా అయిందా లేదా అనేది చెప్పండి ఒకసారి మీరు నాకు. చాలా మట్టుకు మీరు స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయింది లైఫ్ అనేది. ఎందుకు, కారణం ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్? అంటే నేను ఏదో ఊరికనే నేను మీకు ఏదో చెప్పేసేయడానికి కాదు, ఇది నేను ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నా.
ఈ ప్లేస్ అనేటువంటి కేతువుకి ఈ ప్లేస్ మంచి ప్లేస్ కాదు, థర్డ్ హౌస్లో ఎప్పుడైతే కేతు ఉంటాడో అది మీకు ఆపుతుంటుంది చాలా విషయాల్ని. అయితే మనం ఇది తెలుసుకున్నాం ఆస్ట్రాలజీ పరంగా, కేతు 3లో ఉన్నాడు అందుకే చాలా విషయాలు స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోతున్నాయి లైఫ్లో అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే మరి దీనికి ఏమిటి, ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మెడికల్ పరంగా మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నాకు జ్వరం వచ్చిందని తెలిసింది, డాక్టర్ గారు నీకు జ్వరం వచ్చిందని చెప్పాడు, ఏం లాభం దానివల్ల? సొల్యూషన్ కూడా చెప్పండి. సొల్యూషన్ కావాలి కదా, సొల్యూషన్ తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు ఉపయోగం ఉంటుంది. అవును. సొల్యూషన్ తెలియకుండా ఊరికనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేమంటే నాకు చలి జ్వరం వచ్చిందంటే, అవును బాబు నీకు చలి జ్వరం వచ్చింది, అది మనకు కూడా తెలుసు కదా, మనకు తెలుసు కదా చలి జ్వరం వచ్చింది కానీ జ్వరం వచ్చింది మ్యాటర్ కాదు, వచ్చింది ఎలా తగ్గుతుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే ఇంకో దగ్గర కూడా వెళ్ళొచ్చు కదా. ఈ కేవలం నాకు జ్వరం వచ్చిందని చెప్పుకోవడానికి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ సొల్యూషన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో కేతు ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటాడు మీకు బ్లాక్ అవ్వడానికి. అందుకే 2014-15 నుంచి బ్లాకేజ్ ఎక్కువయ్యాయి మీకు, అర్థమైందా? దీనికి ఏం చేయాలి అంటే మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించడము, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుంటే మీకు బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. చాలా మంది లైఫ్స్లో ఇలాగే ఒక పర్టికులర్ ఇయర్ నుంచి నేను బ్లాక్ అయిపోయానండి అంటుంటారు, చూసారా? బికాజ్ ఆఫ్ బ్లాకింగ్ అయ్యేటువంటి మహాదశ అనేది ఒకటి నడుస్తుంటుంది ప్రతి ఒక్కరికి. ఏ పర్టికులర్ పీరియడ్ నుంచి బ్లాక్ అయ్యారు, 14 ఎండింగ్ 15 ఆ ఏజ్ నుంచి బ్లాక్ అవుతుంది మీకు, 2014-15 నుంచి. అంతకుముందు ఇంత ఇబ్బంది లేదు మీకు చెప్పాలంటే, ఇంత బ్లాక్ అయిపోయినట్టు ఇట్లా లేదు, చాలా ఇదిగా చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ మీది. ఎందుకు అంటే మీరు పుట్టింది పుష్యమి నక్షత్రం, 97 వరకు, 93లో పుడితే 97 వరకు శని దశ నడిచింది. శని దశ కూడా మీకు ఎక్కువ ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే బుధ మహాదశ వచ్చిందో 1997 to 2014 ఫైన్. కానీ ఇక్కడ బుధ దశలో కూడా ఏం జరిగిందో కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీరు ఎక్కడైతే పెరిగారో మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, పెద్ద ఫ్యామిలీలో పెరిగారు మీరు, పెరగడం చిన్న ఫ్యామిలీలో పెరగల, చాలా పెద్ద ఫ్యామిలీ అంటే ఒక 10 మంది 15 మంది 12 మంది ఉన్నటువంటి ఫ్యామిలీ, ఏదో ఒకరిద్దరు ఉన్నటువంటి ఫ్యామిలీలో పెరగల. ఎట్లా చెప్పచ్చు? దీనే మనకి శాస్త్రంలో సెకండ్ లార్డ్ అంటాం. ఈ సెకండ్ లార్డ్ ఎవరంటే మీ లగ్నానికి కుజుడు అవుతున్నాడు. ఈ కుజుడు ఎన్ని ప్లానెట్స్తో ఉన్నారు చూడండి ఇక్కడ, 1 2 3 4. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉండేవారు మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో దగ్గర దగ్గర ఒక 20 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. 20 మెంబర్స్, నేను ఇంకా 10-12 మెంబర్స్ అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కదా. ఓకే, ఎవరెవరు ఉండేవారు? మా పెద్దమ్మ వాళ్ళు సేమ్ కాంపౌండ్ లో అందరూ ఉండేవాళ్ళు. అందరూ చుట్టూ అందరూ ఉండేవాళ్ళం. ఓకే, ఎందుకంటే ఇలా ఎప్పుడైతే సెకండ్ హౌస్ లార్డ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 2 బెనిఫిట్స్ జరుగుతాయండి ఎవరికైనా కూడా. ఏమిటా బెనిఫిట్స్ అంటే, ఒకటి మీరు ఏదైనా మల్టిపుల్గా ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తే వస్తాయి. అయితే మీరు అడగచ్చు, ఏమండి మరి అంత మల్టిపుల్ ధనయోగం ఉంటే మరి నాకెందుకు మల్టిపుల్ ధనయోగం ఇంకా యాక్టివ్ అవ్వలేదు అంటే? గురుగారు మీరు ఇప్పుడు చెప్పారు కదా, 2014 ముందు నేను పార్ట్ టైం ఫ్యాకల్టీగా కూడా చేశాను, ఒక చోట వర్క్ కూడా చేశాను, అండ్ ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని. సో మల్టిపుల్ అప్పుడు ఉంది. ఈ 2014 దాటిన తర్వాత నుంచి ఎప్పుడైతే కేతు దశ వచ్చిందో అక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. ఇదే ఇక్కడ మనం ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, మీరు ఫ్యామిలీ ఈజ్ బిగ్ ఫ్యామిలీ, మల్టిపుల్ ధనయోగం ఉన్న జాతకం, కానీ 2014-15 నుంచి ఎందుకు సింగిల్ ధనయోగంలోకి మారిపోయింది అంటే బికాస్ ఆఫ్ కేతు మహాదశ. అండ్ మరి దాని తర్వాత శుక్రదశ వచ్చింది కదండి 2021 నుంచి, మరి అదేమైపోవాలని సందేహం కలుగుతుంది. ఎప్పుడు కూడా ప్లానెట్ ఏదైతే ఉందో అది తన రాసుల్లో ఉండే గ్రహాలను కూడా తను తీసుకుంటూ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఓకే, అట్లా అందుకని మీరు ఏం చేయాలి, కేతువుకి చేస్తూ ఉంటే, అంటే కేతు గ్రహానికి ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేయడము చేస్తూ ఉంటే అప్పుడు మీకు బ్లాక్ అయినటువంటి చక్రం, ప్రయత్న బ్లాక్డ్ చక్రం అంటారు ఈ చక్రాన్ని. అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాము కానీ ఏంటో అక్కడ ఆగిపోయాం, ఏమిటి ముందుకెళ్ళకపోవడము, బిజినెస్ స్టార్ట్ చేసాము సక్సెస్ అవ్వలేకపోవడం. ఎందుకు అంటే మనకి అక్కడ తెలివితేటలు లేకో, ప్రాపర్గా చెయ్యలేకో, ప్లానింగ్ లేకో కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ప్లానింగ్ ఉంది, ప్రాపర్గా మీరు అన్నీ ఎగ్జిక్యూట్ చేశారు కానీ నడవల. బికాజ్ ఆఫ్ దీన్నే దశ అంటారు. ఆస్ట్రాలజీ ఎందుకు చెప్పించుకోవాలి అంటే, ఈ దశ నేను ఈ పని చేస్తున్నాను, ఎక్కడ నాకు బ్లాక్ ఉంది, దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక కూరే ఉందండి, కూరలో ఉప్పు తక్కువైంది, కానీ ఉప్పు కరెక్ట్గా మళ్ళీ వేస్తే ఆ కూర చక్కగా తినగలుగుతాడు. కూర తినలేడు. ఈ కేతు దశ ఎప్పటి వరకు ఉంది గురుగారు? నాకు కేతు దశ అయిపోయింది 2021కి, కానీ శుక్రదశ వచ్చింది. శుక్రదశ వచ్చే కూడా మీకు ఇంకా రాలేదు, అంత ఇది నడుస్తుంది. శుక్రదశ 2021 తర్వాత నుంచి కొంత బెటర్ అయింది చెప్పాలంటే లైఫ్, కానీ ఇంకా బెటర్ అవ్వాలంటే ఏంటి? ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ధనయోగ జాతకం ఉన్నప్పుడు
కేతు మహర్దశ ముందు వరకు మల్టిపుల్ ధనయోగం వచ్చింది, తర్వాత ఎందుకు మల్టిపుల్ ధనయోగంగా మారట్లేదు? ఎందుకంటే రెండో అధిపతి మల్టిపుల్ గ్రహాలతో ఉన్నాడు. ఇలా మల్టిపుల్ గ్రహాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కూడా మీ నేచర్ కనుక చూసుకుంటే 60% స్పిరిచువల్ నేచర్ మీద, 60-70% మల్టిపుల్ ఇవి ఉంటాయి. ఎందుకంటే లగ్నం మీద మల్టిపుల్ గ్రహాల దృష్టి ఉంది. సేమ్ మీనరాశి అంటే మీ లగ్నం అంటేనే స్పిరిచువాలిటీ చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడని కాదు. ఎట్ ది సేమ్ టైం చిన్నతనంలోనే మా అమ్మమ్మ గుడికి తీసుకెళ్లి కూర్చోబెట్టేది గుళ్ళు, యా అక్కడ కథలు చదివేయడం ఇవన్నీ చేసేది. Yeah, ఎప్పుడు చిన్నప్పుడే 4th క్లాస్ 4th 5th ఆ టైంలోనే 4ంటికి లేపి గుళ్ళో తీసుకెళ్లి కూర్చోబెట్టి కథలు చదివించడం ఇవన్నీ చేసేది. ఎందుకు అంటే ఇక్కడ ఈ కేతు 3లో ఎప్పుడైతే ఉన్నాడో, కేతు 3లో ఉన్నప్పుడు ఆ ఇది ఇస్తాడు ఖచ్చితంగా. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీకు 60-70% స్పిరిచువాలిటీ ఉంటే 30-40% ఇంకా మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి మీకు. అంటే ఎంత కూల్గా కనిపిస్తారో అంత అగ్రెసివ్గా బ్లాస్ట్ అయిపోతారు, కోపం వస్తాయి మీకు. అదేవిధంగా కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక ఫ్యాషన్గా ఉండాలని ఉంటుంది. ఇప్పుడు ఇంత శారీ కట్టుకుని ఉన్నారా, ఒక మంచి ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, ఎప్పుడు ఇలాగే ఉండాలనిపించదు మీకు. ఎందుకు అంటే మల్టిపుల్ ప్లానెట్స్ ఇక్కడ చూడండి. శుక్రుడు ఉన్నాడు ఫ్యాషన్కి కారకుడు, బుధుడు ఉన్నాడు వ్యాపారానికి కారకుడు, కుజుడు రవి ఉన్నారు, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, చిన్న మాటను సరే పడబుద్ధి కాదు. ఎందుకు అంటే ఇన్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఈ 2 ప్లానెట్సే ఉన్నాయి లేవనుకోండి, కేవలం సౌమ్యంగా ఉండడం, ఏదో కళా సంబంధంగా వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటంటే ఈ 4 ప్లానెట్లు ఉన్నందుకు ఒక బెనిఫిట్ ఉంది, ఒక ఇబ్బంది ఉంది. ఏమిటది అంటే లాట్ ఆఫ్ ఫైట్స్ లైఫ్లో జరగడము మీకు జరిగింది. ఎట్ ది సేమ్ టైం మల్టిపుల్ పర్సనాలిటీ, ఎట్ ది సేమ్ టైం చాలా మందితో మీ యొక్క లైఫ్ అనేటువంటిది, అంటే మీ కుటుంబ సభ్యులు ఎక్కువ మందితో మీ లైఫ్ గడపడం చిన్నప్పుడు, చాలా ఎక్కువ మంది రిలేషన్స్తో, మామయ్య, బాబాయ్, తండ్రి. ఎందుకంటే ఇదే ఆస్ట్రాలజీలో ఉండేటువంటి బ్యూటీ. అర్థమైందా మీకు? అట్లా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మల్టిపుల్ ధనయోగం ఉంది, కానీ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే కేతు గ్రహానికి చేసుకుంటే మీకు ఓపెన్ అవుద్ది. ఇలా ప్రతి ఒక్కరి జాతకాల్లో ఉంటుందండి. వాళ్ళకి ధనయోగం ఉంటుంది కానీ సంపాదించలేకపోతున్నారు. చాలా మంది ఇలాగే చెప్తూ ఉంటారు, ఎగ్జాక్ట్లీ అన్ని బానే ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ కానీ వాళ్ళకి ఏమి ఉండదు, ఒక లైన్ లోనే. ఇప్పుడు చాలా మంది రాశి ఫలాలు మనం చెప్పినప్పుడు కూడా కింద కామెంట్స్ వస్తుంటాయి. ఏంటంటే ఈ సంవత్సరం బాగుందన్నారు, నాకు బాగాలేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు బాగుంది బాగాలేదు అనే దాన్ని మనం దేంతో రూల్ చూసుకుంటాము? ఆ సంవత్సరం డబ్బులు ఎలా వచ్చాయి, ఆరోగ్యంగా ఉన్నామా లేదా. చాలా మందికి ఉన్నది ఏంటంటే మనీ బాగుందని ఫీల్ అవుతాం, ఆరోగ్యంగా ఉన్నామంటే బాగుందని ఫీల్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటి, అనుకున్న పనుల ముందు కదిలితే బాగుందని ఫీల్ అవుతాం, అనుకున్న పనుల ముందు కదలకపోయినా బాగాలేదని ఫీల్ అవుతామండి. ఇవి ఎందుకు జరుగుతుంటాయంటే వాళ్ళకి ప్రయత్నం బ్లాక్. ఇప్పుడు మీకు చూడండి, ప్రయత్నం బ్లాక్ అయింది. ధనం మల్టిపుల్ ధనయోగం అంటే సింగిల్ ధనయోగంలోకి వచ్చేసింది 14-15 నుంచి. అంతకుముందు మల్టిపుల్ ధనయోగ చార్ట్ మీద చెప్పాను కదా నేను. ఎందుకు మహాదశాలాడు బుధుడు మల్టిపుల్ గ్రహాలతో ఉన్నాడు చూడండి. శని దశలో పుట్టారు 97 వరకు, దాని తర్వాత బుధ దశ నడిచింది 2014 వరకు. సో బుధ దశలో మీకు ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిందో చాలా ఎర్లీ ఏజ్ లోనే సంపాదన స్టార్ట్ అయింది మీకు. అవును, అందరికన్నా చాలా ఎర్లీగా. ఎందుకంటే ఎప్పుడో ఒక 30 ఏళ్ళు వచ్చేదాకా ఎర్లీ స్టార్ట్ అవ్వలేదండి, అలాంటి జాతకం కాదు ఇది. ఎర్లీ ఏజెస్లో ధనం స్టార్ట్ అయినటువంటి జాతకము అని చెప్పొచ్చు మీకు. దిస్ ఇస్ ద రీజన్. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రతి ప్లానెట్కి కూడా అంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దేవతారాధన చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్తారు, శాస్త్రంలో ఉంటుంది. అయితే మీరు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి, గణపతి, వీళ్ళిద్దరినీ మీరు ఎంత ప్రే చేస్తూ ఉంటే అంత అద్భుతంగా ధనయోగం ఉంటుంది మీకు. ఇది ప్రతి జాతకంలో ఉంటుందండి. ఆ జాతకానికి సంబంధించి ఎవరిని కొలవాలి ఉంటుంది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం అంటే ఒక్కొక్కటి నేను చెప్తానని చెప్పాను కదా. థర్డ్ హౌస్లో కేతు ఉన్నందుకు, థర్డ్ హౌస్ సిబ్లింగ్ స్థానం అంటారు. 3లో కేతువు నీచ స్థానంలో ఉన్నందుకు మీకు సిబ్లింగ్ ఉంటారు, మంచి ఎనర్జెటిక్గా ఉంటారు, కానీ సిబ్లింగ్ మీకు కుటుంబంతో దూరంగా ఉంటుంటారు. అవును, అంటే అదేదో గొడవ పెట్టుకొని కాదు, అదేదో గొడవ పెట్టుకోను ఇట్లా అయ్యో కాదు, ఉద్యోగరీత్యా ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉండడమో లేకపోతే వేరే దేశంలో ఉండడమో అట్లా జరుగుతుంది. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక మీకు అంటే ప్రతి జాతకానికి ఉండి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ లక్షణాలు ఇందాక చెప్పాను నేను, మీకు బ్లాక్ అయిపోయింది, మీకు స్పిరిచువల్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం
60-70% స్పిరిచువల్ ఉంటే మిగతా అంతా కూడా ఫ్యాషన్గా ఉండాలి, ఇట్లా ఉండే లక్షణం అని చెప్పాను కదా. మీకు ఇంకొక లక్షణం ఏంటంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారండి, ఏదో ఒకటి చదువుతూ ఉంటారు మీరు. గమనించండి, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఏదో ఒకటి చదవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకొని దీన్ని మనం బిజినెస్ రూపంలో ఏమైనా చేయొచ్చా అని ఆలోచిస్తుంటారు ఎక్కువగా. అవునా కదా? ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే 11th లార్డ్ 12th హౌస్లో ఉంటే వాళ్ళకి బిజినెస్ మైండ్ ఉంటుంది, జాబ్ మైండ్ కంటే కూడా. అదేంటండి అంటే వాళ్ళ స్పెండింగ్, అంటే 12th హౌస్ స్పెండింగ్, ఆలోచన స్పెండ్ చేసేది. వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా అవును దీన్ని మనం చేయొచ్చా. అట్లాగే 4th లార్డ్ కనుక కేంద్రంలో ఉంటే ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం, కొత్త విషయం. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గురువు వెళ్ళి ఇక్కడ అంటే 2 గ్రహాల పరివర్తన జరిగింది మీకు, గురువు శుక్రుడు పరివర్తన జరిగినందుకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్గా ఉండాలనే లక్షణం ఎక్కువగా ఉంటుంది మీకు గురు శుక్రుల పరివర్తన వల్ల. ఎగ్జాక్ట్లీ గురుగారు. అవునా కదా? అవును, నేను లేని దానికోసం ఎక్కువ ఆరాటపడడం, బాధపడడం ఏం ఉండదు నాకు. ఉన్న దాంట్లో అమ్మయ్య ప్రశాంతంగా ఉండాలి, ఉన్నదాన్ని ఎంజాయ్ చేద్దాం. కాఫీ తాగుతుంటే కాఫీని చక్కగా ఎంజాయ్ చేయాలి, ఒక డ్రెస్ వేసుకునే డ్రెస్ని ఎంజాయ్ చేయాలి, గార్డెన్కి వెళ్తే గార్డెన్ ఎంజాయ్ చేయాలి. ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్, శుక్రుడు అండ్ గురువు పరివర్తన జరిగింది మీకు. ఈ శుక్ర గురువుల పరివర్తన వల్ల ఇది మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం రివీల్ చేసుకోవచ్చు. ఎలాంటిది అంటే శుక్రుడు 8th హౌస్లోకి 8th లార్డ్ వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని విపరీత రాజయోగం అంటారు. అంటే శుక్రమహర్దశల్లో సెకండ్ హాఫ్లో, అంటే ఇప్పుడు మీకు శుక్రమహర్దశ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అయింది. శుక్రదశ టోటల్ 20 years. ఓకే, శుక్రదశ మీకు సర్వసాధారణంగానే ఇక్కడ అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏమిటి శుక్రదశ అన్నారు, శుక్రదశలో అద్భుతం అంటారు, అదంటారు, ఇది అంటారు, ఏంటో అంతే ఉంది కదా, ఏదో జాబ్ చేస్తున్నాను, ఏదో శాలరీ వస్తుంది, ఇంటికి వెళ్తున్నాను, శుక్రుడు ఘర్షణ గ్రహాలతో ఉన్నాడు కూడా, ఏదో ఘర్షణలు జరుగుతున్నాయి లైఫ్లో, ఇట్లా ఉంది కదా, ఏమిటి మరి శుక్రదశ అన్నారు, ఏమిటి అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక మహాదశ ఎక్కడి నుంచి దాని ఫలాలు ఇవ్వడం స్టార్ట్ అవుతుందని ఉంటుంది. ఒక మొక్కను నాటామనుకోండి, అది సర్టన్ ఏజ్ ఉంటుంది, 4 years 5 years తర్వాత ఫలాలు వస్తాయని, నాటిన రోజు నుంచి రావు. అలా కాకుండా కొన్ని పుష్పాలు ఇచ్చేటువంటి కొన్ని ఉంటాయి, అవి మీరు పెట్టిన 3 నెలలు 6 నెలలకే పుష్పాలు, ఇంత మొక్క ఉంటుంది, పుష్పాలు వచ్చేస్తుంటాయి, రోజెస్ వచ్చేస్తుంటాయి. అలాగే ప్రతి జాతకానికి కూడా కొంతమందికి చూడండి స్టార్టింగ్ 10 years చాలా బాగుందండి, ఆఫ్టర్ 10 years తర్వాత ఆ శుక్రదశలోనే ఇబ్బంది పడ్డా అంటారు. మీ పర్సనల్ చార్ట్ శుక్రుడు ఫస్ట్ 10 years అంతంత మాత్రంగా అలా తీసుకెళ్తూ సెకండ్ 10 years సెకండ్ హాఫ్ ఒక మంచి గ్రాఫ్ తీసుకెళ్తాడు. వినడానికి బాగుంది, ఎక్కడో హోప్. అంటే ఆస్ట్రాలజీ చెప్పించుకునేది హోప్ కోసము. ఇప్పుడు సరే, ఇప్పుడు మీకు కాబట్టి ఇలా ఉందని చెప్పాను, అసలు లేదనుకోండి ఎవరికైనా, ఎగ్జాంపుల్ 20 years కూడా బాగాలేదు, మేము భయపడకూడదు ఇప్పుడు కూడా ఆస్ట్రాలజీలో. ఎందుకు బాగలేదు, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలని ఉంటుంది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ ఏంటంటే ఏదో మీకు ఇలా చెప్పి భయపెట్టడం కోసమనో, బాధ పెట్టడం కోసమనో, లేకపోతే ఇది జీవితం ఇంతే అని చెప్పడం కోసం ఆస్ట్రాలజీ లేదు నా దృష్టిలో. దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రిపేర్ వచ్చిందండి మనకు, వెహికల్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు, సార్ ఇవి పోయాయి సార్, ఇవి సెట్ చేసుకుంటే బాగుంటుందని దాన్ని రిపేర్ చేసి ఇస్తాడు మనకి. మన లైఫ్ని రిపేర్ చేసుకోవడానికి మనం పూర్వజన్మలో ఏ కర్మ చేశాము, ఆ కర్మ వల్ల మనకి ఎటువంటి ఇవి వస్తున్నాయి అని చెప్పేది అనమాట. అయితే మీకు మీ జాతకంలో మల్టిపుల్ ప్రాపర్టీ యోగం కూడా ఉందండి. మీరు లైఫ్లో 100 out of 100% మల్టిపుల్ ప్రాపర్టీస్ కొంటారు. ఒక ప్రాపర్టీతో ఆగదు, 2-3 ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉన్న జాతకము. అట్లాగే చాలా బుక్స్ కూడా చదువుతారు. చెప్పాలంటే బుక్స్ చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ టాలెంట్స్, మల్టిపుల్ ప్రాపర్టీస్. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ రవి కుజులు కలిసినప్పుడు ఏమవుతుందంటే చిన్న హెయిర్ ఫ్రాక్చర్ అంటారు చూసారా, అట్లాంటిది జరుగుతుంది. అది ఒక్కటి కొంచెం చూసుకోండి లైఫ్లో. అండ్ అట్లాగే నేను అంటే మీరు ఇప్పుడు కనబడుతున్నారు, మీకు కనబడకుండా ఉండేటువంటి వ్యక్తుల గురించి నేను మీకు ఇప్పుడు ప్రస్తావిస్తా. ఇప్పుడు సంథింగ్ మీ ఫాదర్దే తీసుకుందాం. ఫాదర్ ఈజ్ లగ్నం నుంచి 9th house, 9th houseలో రాహు ఉన్నాడు, 9th house మీద శని దృష్టి ఉంది. దీన్ని ఏమంటారంటే ప్లేస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ల్యాండ్. ఈ ల్యాండ్ ప్లేస్లో ఎప్పుడైతే రాహు ఉండి శని దృష్టి ఉందో, అంటే తండ్రి స్థానం నుంచి ఎప్పుడైతే 4th houseలో శని ఉన్నాడో, ఇక్కడ వారి నాన్నగారి వాళ్ళ తాతగారికి సంబంధించిన ప్రాపర్టీ, అంటే మీ ఫాదర్ యొక్క తాతగారికి సంబంధించిన ప్రాపర్టీ విషయంలో మోసం జరిగింది, ఆయనకి రావాల్సినంత రాలేదు, ఇబ్బంది అయింది ఆయనకి.
ఇది అవునా కాదా అనేది మీరు ఆలోచించుకొని చెప్పండి. అవును. పెద్ద ఫ్యామిలీయే, కాకపోతే ఆయనకి రావాల్సినంత రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఇది ఎందుకు ఇట్లా చెప్తాము, దీనికి ఏమిటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఒక ఎర్లీ ఏజెస్లో చూస్తున్నాం అనుకోండి, ఇదే జాతకాన్ని మీరు పుట్టినప్పుడు చూసాం. ఉదాహరణకి 93లో పుట్టిన 93లో జాతకం చూసాం. వెంటనే మీ ఫాదర్కి ఏం సజెస్ట్ చేస్తారంటే ఆ టైంలో, బాబు నీ తాతగారి ప్రాపర్టీ ఏదైనా ఉంటే నీ పేరు మీద పెట్టుకోకు, అది నిలబడదు. అది మీ భార్య పేరు మీదో లేకపోతే మీ పిల్లల పేరు మీద ఫస్ట్ షిఫ్ట్ చేసేసి నీ పేరు మీద ఉండే యోగం లేదు. అందుకే ఈయనకి వీళ్ళ తాతగారి ప్రాపర్టీ రాకుండా ఉండడం, వచ్చినా సరే చాలా తక్కువ రావడం, దానివల్ల చాలా పెద్ద మోసం జరగడం. అదేం లేదు అసలు. లేదు అసలు చెప్తున్నా, అంటే ఈయనకి రావాల్సింది రాలేదు, మోసం జరిగింది. అవునా కదా? ఎందుకంటే 9th హౌస్లో రాహు ఉంటే 9th నుంచి 4th హౌస్ అంటే తాతగారి ఈ ప్రాపర్టీ హౌస్లో ఏదైతే ఉందో శని ఉన్నాడు అక్కడ. అలాంటప్పుడు మామూలుగా ఇప్పుడు మనం చూడండి, కొంతమంది తండ్రి ప్రాపర్టీ పిల్లలకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు చూసి, బాబు నీ తండ్రి ప్రాపర్టీ నువ్వు యాజ్ ఇట్ ఈస్గా తీసుకో, ఒక అమ్మేసింగ్ కూడా తీసుకో అని చెప్తాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకంటే ప్రాపర్టీ అనేటువంటిది ఏదైతుందో భూమికి సంబంధించిన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అది చాలా రూల్ చేస్తుందండి మనిషి మీద. అది ఎట్లా అంటే, బాగుంది అనుకోండి ఆ కాంబినేషన్, వాళ్ళ ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి ఇంకా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. దాని మీద మంచి మంచి కమర్షియల్ ఇవి కడతారు, ఆ రెంట్లే బోర్డు లక్షలు వస్తుంటాయి. అంటే నేను కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నా. అదే బాగోలేదనుకోండి, వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అవుతారు. ఇది ఒక గుర్తుగా కూడా మనం అనుకోవచ్చు కదా గురుగారు, అంటే ఒకటి ఏదైనా తీసుకున్న తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని అంటే. ఎగ్జాక్ట్లీ అది గమనించుకోవాలి. అంటే మీరు పర్సనల్గా మీరు ఎప్పుడైనా ప్రాపర్టీ, మిమ్మల్ని హరిత అని పిలుస్తారు కదా, హరిత అని పిలిచేటట్టయితే మీరు ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకుంటే ప్రతి జాతకానికి ఈ డైరెక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది ఉంటుంది. మీరు పర్సనల్గా తీసుకునే మీరు తీసుకునే ప్రాపర్టీస్ వల్ల మీకు మంచి లాభం ఉంటుంది, దానిలో ఏం డౌట్ లేదు. అయితే మీరు ఎప్పుడు తీసుకున్నా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కానీ, నార్త్ వెస్ట్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఈ ఫేసింగ్స్ తీసుకోవాలి. మీరు పొరపాటును కూడా సౌత్ సెంటర్ తీసుకోకూడదు. ఏమిటి రీజన్ ఏమిటి? హరిత అనే పేరుకి సౌత్ సెంటర్ చతుర్థ వర్గం అవుతుంది. అలాగే సౌత్ సైన్లో కేతు ఉన్నాడు. మనకి రాహుకేతువులు ఎక్కడున్నారు, మీకు శుభగ్రహాలు ఎక్కడున్నాయి, ఈ దీని మీద చూస్తాం. ఈస్ట్ సైడ్ ఉంటే నార్త్ ఈస్ట్ డోర్ ఉంది, మీకు బాగా కలిసి వస్తుంది. లేదా వెస్ట్ సైడ్ ఉండి వాయు ద్వారం ఉంది, లేకపోతే వెస్ట్ సైడ్ ఉండి సెంటర్ డోర్ ఉంది, బ్రహ్మాండం కలిసి వస్తుంది మీకు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సౌత్ తీసుకోకూడదు, ఫ్రీగా ఇచ్చినా తీసుకోకూడదు మీరు. ఎందుకంటే సౌత్ సైడ్ కేతు మీకు చతుర్థ వర్గం అవుతుంది. ఇట్లా ఏంటంటే, మనం చాలామంది జాతకం బాగుంది నాకు ఎందుకు కలిసి రావట్లేదు అంటే, వాళ్ళు ఉండే ప్లేస్ రాంగ్ ప్లేస్లో ఉంటారు. అర్థమైందా మీకు? అట్లా. సో అందుకని మీ నాన్నగారి విషయంలో అటువంటి ఇబ్బంది అనేటువంటిది మీకు కలిగింది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అండ్ అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీ మదర్ కూడా కొంత అంటే ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి మీ మదర్కి, మీకు ఐడియా ఉందా? మీకు మ్యూజిక్ అది బాగా ఇంట్రెస్ట్. ఎందుకు, రీజన్ ఏంటి అసలు? మీ మదర్ ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు. ఎట్లా చెప్పగలం మ్యూజికే ఇంట్రెస్ట్ ఉండాలని? ఇంకోటి ఉండొచ్చు కదా అంటే, 4th లార్డ్ అంటే మదర్ స్థాన కారకుడు బుధుడు శుక్రుడితో ఉన్నాడు. సో అందుకని మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండడము, కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆవిడ. మీ ఫాదర్ చెప్పాలంటే కొంచెం ఇది, కానీ ఈవిడ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. అలాగే మీ నానమ్మ అమ్మమ్మ కూడా వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఎందుకు అంటే, ఇక్కడ అమ్మమ్మ నానమ్మ స్థానం కూడా ఉంటుందండి. తాతల స్థానం ఉంటుంది, అమ్మమ్మ స్థానం ఉంటుంది, నానమ్మ స్థానం ఉంటుంది, అట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. సో అందుకని ఈ పర్సనాలిటీస్ ఇప్పుడు మీరు మాత్రమే నాకు తెలుసు, మీ జాతకం ఈరోజు చూస్తున్నా ఎగ్జాంపుల్, అంటే ఈ చార్ట్ వేసి చెప్తున్నాం అనేటువంటిది. ఎందుకు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక జీవుడు జన్మించాలంటే ఇట్లాంటి ఒక ఫ్యామిలీలో పుట్టడానికి ఎక్కడో పూర్వజన్మల్లో వీళ్ళందరితో రుణపడి ఉంటాడు. ఆ రుణపడి ఉన్నటువంటి జీవుడు అతని యొక్క లైఫ్లో ఎలాంటివి ఎదుర్కోవాలి, ఎలాంటిది జరుగుతుంది అనేటువంటి చెప్తాడు. అయితే ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ మీ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్తాను. ఇది ఓపెన్గా చెప్పంటే ఓపెన్గా చెప్తా, లేదు సైడ్ చెప్పేసి మీరు తర్వాత ఓకే చేసుకున్నా పర్లేదు. ఎంత అంటే అంత అద్భుతంగా ఉందా, బాగాలేదా, యావరేజ్గా ఉందా, అసలు బాగాలేదా? ఇప్పుడు మీ మ్యారేజ్ గురించి ఎలా ఉంది అనే విషయాన్ని మీకు చెప్పాను. అందులో మీకు ఎంతవరకు కలిసింది చెప్పండి. నాకు కలిసింది కదా, రైట్. మ్యారేజ్ విషయం కలిసింది. అండ్ అట్లాగే ఇంకొకటి నేను మీకు ఏవైతే విషయాలు చెప్పానో అవన్నీ మీరు ఫాలో కనుక చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది మీకు. అండ్ అట్లాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే,
ఈ జాతకంలో ఉమ్, మీ జాతకానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది, బట్ సంతానం ఆలస్యం. ఇది ఉమ్, ఉమ్. ఆలస్య సంతాన జాతకం అంటారు. సంతానం యోగం ఉంది కానీ ఆలస్యం, ఎందుకంటే ఈయన పంచమంలో ఉండే గ్రహం శని నక్షత్రంలో ఉన్నాడు. సంతానం, ఇద్దరు సంతానం కలుగుతారు మీకు ఫ్యూచర్లో, అందులో ఎటువంటి డౌట్ లేదు. డ్యూయల్ సంతానం, ఉమ్, ఉమ్, కానీ లేట్ సంతాన జాతకం అంటారు ఈ జాతకాన్ని. అంటే ఒక 10-12 ఇయర్స్ తర్వాత కలగడం, మ్యారేజ్ అయ్యి అట్లా ఉంది జాతకంలో. ఓకే. కాకపోతే లేట్. ఎందుకు లేట్ అంటే 5th హౌస్లో ఉండే ప్లానెట్, అంటే 5th హౌస్ ఇస్ సంతానం చెప్తారు. ఉమ్, సో శని నక్షత్రంలో ఉండడం వల్ల స్త్రీ సంతానం పురుష సంతానం ఇద్దరు ఉంటారు. ఉమ్, చాలా హైపర్గా ఉంటారు కూడా సంతానం కూడా, ఏదో కూల్గా కామ్గా ఉండే జాతకాలు కావు ఉమ్, మీ సంతానం, మీకు గుర్తుపెట్టుకోండి. కానీ సింగిల్ సంతాన జాతకం కాదు ఇది. లేట్, పాయింట్ నెంబర్ 1 లేట్. ఉమ్, పాయింట్ నెంబర్ 2 ఇద్దరు చిన్న మిస్క్యారేజ్ లాంటిది అయ్యి తర్వాత సంతానం కలుగుతారు, మీకు గుర్తుపెట్టుకోండి, ఓకే. అవుతుంది. ఉమ్, అది ఒకటి ఉంది కొంచెం మీకు. ఇందాక ఒక హెల్త్ ఇష్యూ గురించి చెప్పాను, ఎందుకంటే బయట అన్ని చెప్పకూడదని. ఉమ్, బ్యాక్ పెయిన్ లాంటిది వస్తుంటుందండి, అది ఒక్కటి చూసుకోండి. ఉమ్, బ్యాక్ పెయిన్ కొంచెం. మంచిగా లాగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. ఉమ్, ఇంకా 6th లాట్ మనకి 6th హౌస్ ఇది హెల్త్ అని చెప్తుంది. ఆయన వచ్చి ఎప్పుడైతే మార్స్ అండ్ మెర్క్యూరీ కాంబినేషన్లో ఉన్నాడో ఇది హెల్త్ని సూచిస్తూ ఉంటుంది. ఉమ్, అది అట్లా అనమాట. అయితే ఇక్కడ మీకు శుక్రదశ అయిపోయిన తర్వాత రవిదశ అండ్ దాని తర్వాత చంద్రదశ, రాబోయే దశలు అయితే పాజిటివ్గానే ఉన్నాయి మీ లైఫ్లో. ఓకే. ఇప్పుడు శుక్రదశ 2041 వరకు ఉంటుంది. ఉమ్, దాని తర్వాత రవిదశ ఇంకో 6 ఇయర్స్, అంటే 2041 + 6 2047. ఉమ్, దాని తర్వాత చంద్రదశ ఇంకొక 10 ఇయర్స్ ఉంటుంది, ఉమ్, సో 57. దాని తర్వాత మార్స్ మహాదశ వస్తుంది. మార్స్ దశ ఈజ్ ఆల్సో ఓకే, బట్ 50-50 అక్కడ కొంచెం హెల్త్ చూసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నుంచి ఇంకొక 20-25 ఇయర్స్ వరకు మంచి దశలే ఉన్నాయి. కాకపోతే శుక్రదశ, మిడిల్ ఆఫ్ ది శుక్రదశ నుంచి ఇంకా బాగుంటుంది. అంటే 2031 నుంచి ఉమ్, ఉమ్, ఇప్పుడు మీకు 2021 వరకు కేతు దశ నడిచింది, ఉమ్, 14 to 21. అదైతే ఇంకా డ్రాస్టిక్ ఫేజ్ చూసారు. అదంతా అసలు 15 to 21 అయితే అసలు అడగొద్దు, ఉమ్, ఘోరంగా నడిచింది. సో 21 నుంచి కొంచెం కొంచెంగా చిగురిస్తుంది మీ లైఫ్ అనేటువంటిది. సో ఇదేంటంటే కెరియర్ డెవలప్మెంట్స్ ఇస్తుంది ఖచ్చితంగా మీకు, బికాస్ ఆఫ్ ఇప్పుడు కెరియర్ హౌస్ లో నేను ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాను కదా, ఇది నాకు కలిసి వచ్చేదే అంటారా? మీకు క్రియేటివిటీ మూలంగానే ధనయోగం అండి. అంటే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, యూట్యూబ్, యాంకరింగ్, ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చేయొచ్చు మీరు యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ ఎందుకంటే మీకు బుధుడితో కలిసి ఉన్నటువంటిది కదా, సో దిస్ ఈజ్ కరెక్ట్ ఫీల్డే మీకు. ఓకే. అంటే ఇది కరెక్ట్ ఫీల్డ్ ఎప్పుడు కాదు అంటే శుక్రుడితో కనెక్టివిటీగా లేదనుకోండి మీకు కెరియర్, అప్పుడు కరెక్ట్ ఫీల్డ్ కాదు. ఓకే. సో అందుకని మీకు మొత్తం జాతకాన్ని మొత్తం ఎవరు రూల్ చేస్తున్నారంటే ఇందులో కొన్ని గ్రహాలేమో మంచి రూలింగ్ ఉన్నాయి. ఏవి? ఇక్కడ ఉండే 4 planets ఈజ్ గుడ్. గురువు మంచివాడే, చంద్రుడు మంచివాడే, మంచి ప్లేసెస్లో ఉన్నాయి. అంటే చంద్రుడు 5th హౌస్లో ఉండి ఆఫ్టర్ సంతానం తర్వాత ఇంకా బాగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. గురువు 8th హౌస్లో ఉంటూ శుక్రుడితో పరివర్తన వల్ల ఉన్న దాంట్లో హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్గా చేయాలి ఉండాలని ఇది ఉంటుంది. 10th హౌస్లో ప్లానెట్స్ ఉండడం వల్ల ఏ పనైనా సరే నేను చేయగలను, నేను ఇది చేయలేను, నా వల్ల కాదనుకునేది ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మైనస్ అయిన ప్లానెట్స్ ఏంటంటే 12th హౌస్లో ఉంటే శని ఇది -+2 ఇస్తుంది. ఎందుకంటే ఈ సాటర్న్ 12th హౌస్ 12th హౌస్ లార్డ్ 12th ఉంటే విపరీత రాజయోగ. కాకపోతే ఇక్కడ రాహు, ఈ కేతువులే పాడయ్యాయి. అందుకని మీరు ఏం చేయాలి, నవగ్రహాలలో పర్టికులర్గా శని, కేతు, రాహు ఈ ప్లానెట్స్ దగ్గర మీరు ఎప్పుడైతే దీపారాధన చేస్తారో మీకు ఓపెన్ అవుతుంది, బ్లాక్ అయిపోయినట్టు ఓపెన్ అవుతుంది, అన్నీ బాగుంటాయి మీకు అప్పుడు. అంటే చేసే ప్రయత్నం, కేతు యాక్టివ్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఏది సక్సెస్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇది రాహు 9th హౌస్లో ఉన్నందుకు ఏంటంటే ఇక్కడ మీకు దీన్ని సర్పదోషం అంటారు యాక్చువల్గా. మీరు రావి చెట్టు ఉంటుంది కదా, ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబులో వాటర్ తీసుకోండి, అందులో కొంత పసుపు, కుంకుమ, గంధం చిటికెడు వేసి కలిపేసి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని వాటర్ వాటి మీద పోయండి. దీనివల్ల ఏమవుతుందంటే సంతాన యోగం కలుగుతుంది. ఎందుకంటే చాలా విషయాల్లో మోసపోవడం కూడా జరిగింది చెప్పాలంటే, మీరు అతి మంచితనం వల్ల హెల్ప్ చేయడం వల్ల, బికాజ్ ఆఫ్ ఇది చంద్రుడు శని నక్షత్రంలో ఉండడము అండ్ చంద్రుడు దృష్టిలో ఉండడము, దాని శని దృష్టి ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి దానివల్ల. ఓకే, అది మీరు మోసపోవడం జరిగింది, మీ ఫాదర్ కూడా మోసపోవడం జరిగింది చాలా విషయాల్లో ఇక్కడ. ఎందుకంటే 9th హౌస్లో ఉన్నాడు కదా, అందుకని ఇట్లా జరిగింది. సో ఇది
మీ జాతకంలో ఉన్నటువంటిది. బట్ ఏంటంటే ఈ ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు 10th హౌస్లో ఉన్నాయో కెరియర్లో మంచి గ్రోత్ ఉండే జాతకము. కాకపోతే మీరు ఈ బ్లాక్ని క్లియర్ చేసుకోగలగాలి. ఎలా అంటే మంచి 100 సంవత్సరాలు కొట్టుకునే గుండె కూడా ఒక చిన్న బ్లాక్ ఏర్పడితే మనిషి ప్రాణం పోతుంది. అవును. ఎప్పుడు కూడా మనకి జన్మజాతకంలో అసలు బ్లాకేజెస్ ఎక్కడ ఏర్పడ్డాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంత పెద్ద కారు కూడా మనం సైలెన్సర్లో వెనకాల లేదా అడ్డం పెడితే అది స్టార్ట్ అవ్వదు, బ్లాకేజ్ ఏర్పడింది. అట్లా ఈ జాతకానికి మెయిన్ బ్లాక్ కారకుడు కేతు అయ్యాడు. కేతువుని మీరు దాని ఎనర్జీని కనుక పాజిటివ్గా మార్చుకుంటూ గణపతిని ఆరాధిస్తూ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ ఉంటే 100% మీ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇవాళ చాలా విషయాలు చెప్పారు. అండ్ ఒక జాతకాన్ని మనం ఎలా చూడాలి, దాని నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలన్నది నాతో పాటు ప్రేక్షకులకు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.